మావా నేను మాత్రం సోలోగానే స్టార్ట్ చేస్తా బిజినెస్. కో ఫౌండర్ ని పెట్టుకొని 50% ఈక్విటీ ఎందుకు వదిలేసుకోవాలి? చాలా మందికి ఇలానే అనిపిస్తుంది, కో ఫౌండర్స్ కి 50% ఈక్విటీ ఇవ్వాలంటే భయం. కానీ అదొక లాజిక్ కాదు, ఇట్స్ అ బ్లైండ్ స్పాట్. కో ఫౌండర్ అంటే జస్ట్ ఈక్విటీలో షేర్ ఇవ్వడమే కాదు మావా, రెస్పాన్సిబిలిటీ కూడా షేర్ చేయడం. ఒక్కడివి అన్ని చేయగలను అనుకుంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, దట్స్ అ ఫూలిష్నెస్. అన్ని విషయాల్లో ఎవరు ఎక్స్పర్ట్ ఉండరు, ఒకవేళ ఉంటే కూడా అన్ని విషయాలను మేనేజ్ చేయాలిగా. ఎన్ని ప్రాపర్ సెటప్ లో చూసుకుంటే ఒక సోలో పర్సన్ కన్నా ఒక కో ఫౌండర్ ఉంటే ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇన్వెస్టర్స్ సోలో ఫౌండర్స్ మీద కంటే డియో ఫౌండర్స్ మీద ఎక్కువ ట్రస్ట్ చేస్తారు. 72% ఆఫ్ బిజినెస్ ఫౌండర్స్ వాళ్ళ జర్నీలో డిప్రెషన్ ఫేస్ చేస్తారని క్లియర్ గా రిపోర్ట్ లో ఉంది. సో అప్పుడే ఒక కో ఫౌండర్ ఒక సపోర్ట్ సిస్టమ్ లో ఉంటాడు. సో స్మార్ట్ డిసిజన్ ఏంటంటే నువ్వు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నావో ఆ ఏరియాస్ లో అంతే ఫోకస్ చేయి, రిమైనింగ్ ఏరియాస్ ఒక మంచి ట్రస్ట్ వర్తీ కో ఫౌండర్ ని చూస్ చేయి. ఫైనల్లీ ఈక్విటీ విషయానికి వచ్చేద్దాం. జాగ్రత్తగా విను, నీకు 1 crore బిజినెస్ లో 100% కావాలా, లేకపోతే 100 crore బిజినెస్ లో 50% కావాలా? కొంతమందికి అర్థమైంది అనుకుంటా. డిసిజన్ లో వాల్యూ ఉండాలి కానీ ఎమోషన్ లో కాదు. పని చేయండి, మీ బిజినెస్ ప్లాన్ ఏంటో, బిజినెస్ ఐడియా ఏంటో, మీ నీడ్స్ ఏంటో కామెంట్స్ లో రాసేయండి. హోప్ఫుల్లీ మీ కో ఫౌండర్ ఇక్కడే మీకు దొరికేయచ్చు. లేదా మీ ఫ్రెండ్స్ తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఈ రీల్ వాళ్ళకి షేర్ చేయండి.